హలో ఫ్రెండ్స్, మనం జంబుకేశ్వరంలో ఉన్న అఖిలాండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాం కదా. ఇవాళ అక్కడే ఉన్న జలలింగ రూపంలో ఉన్న అయ్యవారిని దర్శించుకుందాం. పంచభూత లింగాల్లో రెండో లింగంగా ఈ స్వామివారిని అక్కడ కొలుస్తారు. ఇక్కడ మహాదేవుడిని జంబుకేశ్వరుడిగా, పార్వతీదేవిని అఖిలాండేశ్వరిగా భక్తులు అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత, గర్భగుడిలోని శివలింగం అడుగు భాగం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. వేసవికాలంలో సైతం ఈ లింగం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఇక్కడ ఈ నీటిని అర్చకులు ప్రతిరోజు తొలగిస్తారు, కానీ మళ్ళీ వెంటనే నీళ్లు ఊరుతూ వస్తూ ఉంటాయన్నమాట. దానికి జలలింగం. ఇందుకు కారణం, పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు కావేరీ నది నీటితోటి ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని పూజించిందిట. అందుకు కారణంగాని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో మనకి శివలింగం పూల చెట్లు కూడా భలే అద్భుతంగా దర్శనం ఇస్తూ ఉంటాయి. చెట్లకి మంచిగా పెద్ద పెద్ద పూలు పూస్తూ చాలా బాగుంటుంది ఈ చెట్లు. అక్కడ మనం ప్రత్యేకత చూడొచ్చు. విడిగా దొరకపోవచ్చు అక్కడ మనకి, కానీ అక్కడ మాత్రం ఆ చెట్లు చాలా బాగుంటాయి. ఈ ఆలయంలో ఎత్తైన గోపురాలతో, మంచి మంచి ప్రాకారాలతో అద్భుతంగా ఉంటుంది. గుడిలో ఎంతో అద్భుతమైన శిల్ప సంపద మనకి కనువిందుని చేస్తూ ఉంటుంది. రోజు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అమ్మవారికి కుంకుమ పూజలు బాగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం తమిళనాడులోని తిరుచినాపల్లికి శ్రీరంగం దేవాలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఈ దేవాలయాన్ని. మనకి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అక్కడికి చేరుకోవటానికి. ఆటోలు, క్యాబులు, ఏది కావాలంటే అది. దాని ద్వారా ఈ స్వామివారి ఆలయానికి చేరుకొని మనం స్వామి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాం. తప్పకుండా చూడవలసిన ఈ దేవాలయాన్ని తప్పకుండా చూడండి అందరూ.